ఫ్రెండ్స్, రోజులో ఎప్పుడైనా నా వల్ల ఏం కాదు, నా లైఫ్ ఇంతేనా, లేదా రేపు ఏం జరుగుతుందో అని లేనిపోయిన భయాలు, నెగటివ్ ఆలోచనలు మిమ్మల్ని వేధిస్తున్నాయా? ఒక్కోసారి ఖాళీగా కూర్చుంటే చాలు మైండ్ లోకి 100 రకాల నెగటివ్ థాట్స్ వచ్చేసి నిద్ర కూడా పట్టకుండా చేస్తున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ రోజు మనం మన మైండ్ సెట్ ను ఆ నెగటివ్ లూప్ నుండి బయటపడేసి ఎప్పుడు పాజిటివ్ గా, యాక్టివ్ గా ఎలా ఉంచుకోవాలో 5 సింపుల్ అండ్ పవర్ఫుల్ ట్రిప్స్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. కీప్ బిజీ. మొదటి రూల్ ఏంటో తెలుసా? మన మైండ్ కు ఎప్పుడు ఖాళీ టైం ఇవ్వకూడదు. మనం ఎప్పుడైతే ఏ పని లేకుండా ఉంటామో అప్పుడే పాత విషయాలు, నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలి? మిమ్మల్ని మీరు ఎప్పుడు ఏదో ఒక పనిలో బిజీగా ఉంచుకోండి. మీకు నచ్చిన హాబీస్ కావచ్చు, లేదా మీ కెరీర్ కు ఉపయోగపడే కొత్త స్కిల్స్ నేర్చుకోవడం కావచ్చు. మైండ్ ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడంలో బిజీగా ఉంటే నెగిటివ్ ఆలోచనలు అసలు చోటే ఉండదు. నెంబర్ 2, థాట్ ఆడిటింగ్. ఆలోచనలను గమనించడం. మనకు వచ్చే ప్రతి ఆలోచన నిజం కాదు. చాలా నెగిటివ్ ఆలోచనలు కేవలం మన ఊహలు మాత్రమే. అలాంటప్పుడు ఏం చేయాలి? మీకు ఒక నెగిటివ్ ఆలోచన రాగానే అక్కడే ఒక సెకండ్ ఆగి, ఇది కేవలం నా ఆలోచన మాత్రమే, ఇది నిజం కాదు అని మీకు మీరు గట్టిగా చెప్పుకోండి. వీలైతే ఒక బుక్ పెట్టి మీకు వచ్చే భయాలను రాయండి. రాసి చూస్తే అందులో 90% భయాలు అనవసరమైనవి అని మీకే అర్థమవుతుంది. నెంబర్ 3, డిజిటల్ డెటాక్స్ అండ్ టాక్సిక్ పీపుల్. మనం రోజు చూసే విషయాలు, మన ప్రక్కన ఉండే మనుషులే మన మైండ్ సెట్ ని డిసైడ్ చేస్తారు. అలాంటప్పుడు ఏం చేయాలి? పొద్దున లేవగానే సోషల్ మీడియాలో నెగిటివ్ వార్తలు, ట్రోల్స్ చూడడం ఆపేయండి. అలాగే ఎప్పుడు నెగిటివిటీని స్ప్రెడ్ చేసే వాళ్లకు, మనల్ని తక్కువ చేసి మాట్లాడే టాక్సిక్ వ్యక్తులకు కాస్త దూరంగా ఉండండి. మనల్ని ఎంకరేజ్ చేసే మంచి ఫ్రెండ్స్ తో ఎక్కువ సమయం గడపండి. నెంబర్ 4, లివ్ ఇన్ ది ప్రెసెంట్. వర్తమానంలో బ్రతకడం. నెగిటివ్ ఆలోచనలు రావడానికి 2 కారణాలు. 1, గతంలో జరిగిన తప్పుల గురించి ఆలోచించి బాధపడడం. 2, భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని భయపడడం. నిజం ఏంటంటే నిన్న జరిగిపోయిన దాన్ని మనం మార్చలేము. రేపు ఏం జరుగుతుందో మన చేతుల్లో లేదు. మన చేతుల్లో ఉన్నది ఈ ఒక్క రోజు మాత్రమే. కాబట్టి ఈ రోజును ఎలా బెస్ట్ గా వాడుకోవాలో, మన పనిపై ఎలా ఫోకస్ చేయాలో మాత్రమే ఆలోచించండి. టిప్ 5, బాడీ యాక్టివ్ ఈక్వల్ టు మైండ్ యాక్టివ్. శరీరానికి మనసుకు చాలా దగ్గర సంబంధం ఉంది. బాడీ వీక్ గా, బద్ధకంగా ఉండే మైండ్ లోకి నెగిటివ్ థాట్స్ ఈజీగా వచ్చేస్తాయి. అలాంటప్పుడు ఏం చేయాలి? రోజుకి కనీసం 20 నుండి 30 నిమిషాలు వాకింగ్, రన్నింగ్ లేదా ఏదైనా వ్యాయామం చేయండి. వ్యాయామం చేసినప్పుడు మన బ్రెయిన్ లో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇది మీ మూడ్ ని ఇన్స్టెంట్ గా మార్చేస్తుంది. అలాగే రోజుకు కనీసం 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మెడిటేషన్ చేయడం అలవాటు చేసుకోండి. చివరిగా ఒక్క మాట ఫ్రెండ్స్, నెగిటివ్ ఆలోచనలు రావడం అనేది ఒక అలవాటు లాంటిది. దాన్ని మార్చడానికి కొంచెం టైం పడుతుంది. ఇవాల్టి నుండి ఈ టిప్స్ ఫాలో అవడం స్టార్ట్ చేయండి. మెల్లగా మీ మైండ్ మీ కంట్రోల్ లోకి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.